శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈరోజు ఎన్నోసార్లు దేవునికి సమీపంగా బ్రతకాలని ఆశపడుతున్నాం. నిన్ను నీవు దాసునిగా ఎంచుకోలేకపోతున్నావు కదా. ఈయన పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు ప్రియులారా. దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి దేవుని బిడ్డగా బ్రతుకుతూ నీవు ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యమైన బిడ్డగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించుకున్నాడు, దైవ స్వరూపాన్ని విడిచిపెట్టాడు. తేజమయుడు, ధవళావర్ణుడు, రత్నావర్ణుడు, 10,000లో గుర్తించదగినటువంటి దేవుడు మన కొరకు మనుష్యుల పోలికలో జన్మించాడు, అవతరించాడు ప్రియులారా. మానవాళి పాప విమోచన కొరకు ఆయన శిలువ మరణము కంటే ముందుగా ఆయన మానవునిగా జన్మించడమే తన్ను తాను మన కొరకై వేసుకున్న శిక్ష అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మానవుడిగా జన్మించిన ప్రతి వాడికి కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, ఈ లోకంలో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా మన జీవితాల్లో ఏడ్పులు వస్తూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటున్నాం. అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు చక్కని పాట, పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు నేను పుట్టానని, బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇళ్ళలో బ్రతకాలని నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు, అయ్యో నేను పోతున్నానని. ప్రియులారా, ఎంతో గొప్ప పాట కదండి. అవును, ఒక రకంగా చెప్పాలంటే బిడ్డ పుట్టగానే మెడికల్గా ఏడుస్తూ ఉంటాడు. ఏడిస్తే మంచిది అంటారు, ఆరోగ్యవంతుడు అని కూడా నిర్ణయిస్తారు డాక్టర్. అయితే అదే ఆత్మీయ అర్థం చేసుకుంటే వాడు పుట్టగానే ఎందుకు ఈ భూమి మీద పుట్టానా, మనిషిగా పుట్టిన తర్వాత ఎన్నో కష్టాలు నాకున్నాయని ఏడుస్తానని మనం ఆత్మీయ అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఆనాటితో ఆ ఏడుపు ఆగిపోతుందా? ఇప్పుడు మనం ఏడుస్తున్నాం కదా అండి. ఎంతకాలం ఈ కష్టం బ్రతుకు, ఎంతకాలం ఈ అప్పుల జీవితం, ఎంతకాలం ఈ రోగాల జీవితం, ఇంకెంతకాలం ఈ బాధలు అని. అయితే ఒకానొక దినాన డాక్టర్స్ డిక్లేర్ చేసేసారు, అయ్యా అమ్మా నువ్వు చనిపోతున్నావు, చచ్చిపోతావు అని చెప్పేశారు. నీ బ్రతుకు అంటే ఎంతమంది ఆనందంగా చచ్చిపోతున్నారండి. అయిపోయింది జీవితం అని, అయ్యో నేను చచ్చిపోతున్నానే, అయ్యో నేను వెళ్ళిపోతున్నానే, జన్మించినది మొదలుకొని ప్రియులారా మరణించేంత వరకు ఏడుపులతో కూడినటువంటి ఈ మానవ జీవితాన్ని యేసు ప్రభువారు ప్రేమించి తాను మానవుడిగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. దైవ స్వరూపం విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. క్రీస్తును హృదయంలో చేర్చుకున్న నీవు కూడా అట్టి మనసు కలిగి ఈ లోకంలో దాసునిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనే నీ ప్రాణమును ఆదరిస్తాడు, ఆయన మీదే ఆధారపడి బ్రతుకు, ఆయనే నీ సహాయకుడు. మిక్కిలిగా ప్రేమించు మా ప్రియా పరలోకపు తండ్రి, చక్కటి మాటలు మాకు బోధించారు. మేము బ్రతుకుగానే ఎందుకు పుట్టామని ఏడుస్తున్నాం, బ్రతుకుతూ ఏడుస్తున్నాం, చివరి రోజులు కూడా ఏడుస్తున్నాం. కానీ మా మీద మేము ఆధారపడకుండా మీరిచ్చిన ఈ ప్రాణమును బట్టి మీ మీద ఆధారపడే బ్రతుకును మాకు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.